డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను గౌతమ్ కాటా. లిక్కర్ స్కామ్లో సిట్ నిన్న ముంబైకి వెళ్ళి ఈ డొల్ల కంపెనీల గుట్టు రట్టు చేసేసింది. దాంతో జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోయినంత పని అయిపోయింది. ఎంత నిశితంగా ఎంత పకడ్బందీగా ఈ మనీ ట్రాన్సాక్షన్ చేసినప్పటికీ ఎంతకంటే నిశితంగా ఈ సిట్టి ఎలా పరిశీలించగలుగుతుంది, అంత లోతులకు మూలాల్లోకి ఎలా వెళ్ళగలుగుతుంది అనే అనుమానం కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఈ రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా అరెస్ట్ అయిన వీళ్లలో ఎవరో ఒక బ్లాక్ షీప్ ఉన్నారు, మొత్తం వ్యవహారాన్ని బయటకు చెప్పేస్తూ ఉన్నారు అనే అనుమానాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉన్నాయి. మరి ముంబైలో సిట్ సాధించిన ఆ డొల్ల కంపెనీల గుట్టు రట్టు చేసే ఘనత ఏమిటి, అందులో ఏమేమి కంపెనీలు ఉన్నాయి, ఏ రకంగా మనీ రూటింగ్ జరిగి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెబుతూ ఉన్న ఈ సిట్కి అంతిమ లబ్ధిదారు కంటే కిందనున్న విజయసాయి రెడ్డికి కానీ, మిథున్ రెడ్డికి కానీ, లేకపోతే గోవిందప్ప బాలాజీకి కానీ ఈ డొల్ల కంపెనీల ద్వారానే సొమ్ము వచ్చి చేరింది అనేది కూడా ఈరోజు సిట్ చేతికి ఆధారాలు దొరికినట్టుగా అయింది. ఏమి ఆధారాలు సిట్టుకు దొరికాయి, డొల్ల కంపెనీలు ఎవరెవరి పేరుతో ఉన్నాయి, ఆ పాన్ కార్డులు ఆధార్ కార్డులు వెరిఫై చేసిన తర్వాత సిట్టుకే ఒక రకంగా మైండ్ బ్లాక్ అయిపోయిన పని జరిగిందనేది కూడా బయటకు వస్తున్న వార్త. అసలు ఏం జరిగింది ముంబైలో అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ లిక్కర్ స్కామ్లో నిన్న సిట్ ముంబైకి వెళ్ళి ఈ డొల్ల కంపెనీల వ్యవహారం, ఒక 20 కంపెనీల వ్యవహారాన్ని మొత్తం గుట్టురట్టు చేసేసింది. అందులో దాదాపుగా ఈ రోడ్ల వెంట తిరిగే వాళ్ళు కానీ, బిచ్చగాళ్ల పేరుతో కానీ, మొన్న మధ్య రిలీజ్ అయిన కుబేరా సినిమాని యాస్టీస్గా చేశారు. అంటే ఇది కొత్త మోడస్ ఆపరండి ఏం కాదు, గతంలో కూడా ఇలాంటివే జరిగాయి. కాకపోతే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటికే పాల్పడ్డాడు. కాకపోతే అప్పుడేంటి, ట్రాన్సాక్షన్స్ని ఇలా ఎక్కువగా చాలా పొడవైన ట్రాన్సాక్షన్స్ని లేకుండా చేయటం మూలాన సిబిఐకి మనం దొరికిపోయాం. కాబట్టి ఈరోజు క్లమ్జీగా మొత్తం చిక్కు చేసేస్తే ఆ చిక్కులోంచి ఏ దారం ఏదని తీయటం కష్టమైపోతుంది. అలాంటి ఒక వ్యవహారాన్ని ఇప్పుడు చేస్తే కనుక ఖచ్చితంగా ఇందులో దొరకమని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడేమో. ఈ ప్లాన్ని మళ్ళీ తిరిగి అమలు చేశారు. కానీ ఎంత చిక్కుముడైనా సరే ఓపికగా విప్పితే మొత్తం గుట్టురట్టయిపోతుంది. అంత ఓపిక మరి చేసే ఈ నాయకులకి కానీ లేకపోతే అధికారులకు కానీ ఉండాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి ఈ ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది, సిట్టులో ఉన్న అధికారులు కూడా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నారంటానికి కారణం ఈ డోలా కంపెనీలు. ముంబైలో ఉదాహరణకి కొన్ని కంపెనీల పేర్లు కూడా బయటకు పొక్కటం జరిగింది. ఒలివిక్ మల్టీ వెంచర్స్ అనే పేరుతోటి కొన్ని ట్రాన్సాక్షన్స్, నిస్నా మల్టీ వెంచర్స్ పేరుతోటి కొన్ని ట్రాన్సాక్షన్స్, విశాల్ ఎంటర్ప్రైజెస్, క్రిపాటి ఎంటర్ప్రైజెస్, న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ ఎంటర్ప్రైజెస్, ఇలాంటి పేర్లతోటి ఒక దాదాపుగా 20 కంపెనీలు, డొల్ల కంపెనీలని సిట్ ఐడెంటిఫై చేసింది. ఇందులో ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లోకి, ఆ వెళ్ళిన కంపెనీలోంచి మళ్ళీ మరొక కంపెనీలోకి, ఈ డొల్ల కంపెనీల్లోకి, ఇలాగా వేరే చాలా రకాలైన ట్రాన్సాక్షన్స్ని ఎక్కువగా చూపించటం మూలాన, అది కూడా పాత ట్రాన్సాక్షన్స్ అవ్వటం మూలాన వాటిని ఐడెంటిఫై చేయటం కష్టం అని వీళ్ళు భావించారేమో. ఆ విధమైన ట్రాన్సాక్షన్స్ చేసి చివరకు విజయసాయి రెడ్డికి, మిథున్ రెడ్డికి, గోవిందప్ప బాలాజీకి ఈ సొమ్ము మొత్తం అందించబడింది అనేది ఇప్పుడు సిట్ ఐడెంటిఫై చేసింది. ఇందులో గోవిందప్ప బాలాజీ, మిథున్ రెడ్డి మాత్రమే అరెస్ట్ అయి ఉన్నారు. మరి విజయసాయి రెడ్డి ఇంకా అరెస్ట్ కాలేదు. A5 అనే పట్టం ఆయన కట్టినప్పటికి కూడా, అంటే గతంలో ఆయనే చెప్పాడు, ఎప్పుడున్నా సరే నేను గతంలో ఎప్పుడైనా A2గానే ఉండేవాడిని, ఇప్పుడు నేను A5కో A20కో పడిపోయాను, నా స్థానం అది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు పెద్దగా స్థానం ఏమి లేదని చెప్పే ప్రయత్నం ఆ రోజు చేసిన, ఈరోజు సిట్ కనిపెడుతున్న దాని ప్రకారంగా విజయసాయి రెడ్డి బిఫోర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది ఖచ్చితంగా అర్థమైపోతుంది. కాకపోతే ఇలాంటి సమాచారం అంతా ఆయనే అందిస్తున్నాడేమో అని అటు జగన్కి ఇటు ప్రజలకి అందరికీ అనుమానాలు వస్తున్నా, ఇందులో మరి హైదరాబాద్లో ఒక గెస్ట్ హౌస్లో పట్టుబడ్డ ఈ 12 బాక్సుల్లో ఉన్న 11 కోట్లు, దాని మీద కూడా విచిత్రమైన కహానీలు వైసీపీ నాయకులు చెబుతూ ఉన్నారు. 12 బాక్సుల్లో 11 కోట్లు ఏమిటి, ఆ 1 కోటి ఏమైపోయింది అని. అంటే 12 బాక్సులు ఉంటే 12 కోట్లు ఉండాల్సిందే అని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిపెట్టుందా?
12 బాక్సుల్లో 12 కోట్లే సర్దాలి అని ఎక్కడైనా రూల్స్ ఏమైనా ఆర్థిక రంగంలో ఉదహరించబడి ఉన్నాయా? 12 బాక్సుల్లో కాకపోతే 24 బాక్సుల్లో కూడా 10 కోట్లే పట్టొచ్చేమో. అలాంటి వ్యవహారాలు కూడా ఉంటాయి కదా. మరి దీన్నేదో తెలివిగా ప్రశ్నిస్తున్నట్టు నిన్న పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశ్నించాడు. కాకపోతే ఇందులో సిట్ సాధించిన ఒక పెద్ద ఘనత ఏమిటి అనంటే క్యాష్ని స్వయంగా పట్టుకోవటం. ఇంతకు ముందు వరకు ఆ డెన్నులు, ఈ డెన్నులు, దుబాయ్ డెన్నులు, తాడేపల్లి డెన్నులు అని చెబుతూ ఉన్నారు. అక్కడ అట్టపెట్టెల్లో ఈ సొమ్మంతా దాచారని చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికలకు వాడబడింది ఆ సొమ్ము అనేది కూడా చెబుతున్నా ఎక్కడ క్యాష్ రూపంలో దొరకలేదు. కానీ నిన్న మరి హైదరాబాద్లో పట్టుబడ్డ ఈ సొమ్ము రాజకేశ్ రెడ్డి వెంటనే ఆ సొమ్ము నాకు సంబంధం ఏమి లేదు, నాకు బెయిల్ రాకుండా ఉండటం కోసం ఇదిగో సిట్ ఆడుతున్న డ్రామాలు అని చెప్పి ఏసీబీ కోర్టులో వేసుకున్నప్పటికీ ఈరోజు వాళ్ళందరికీ రిమాండ్ అయిపోతున్న కారణానికి మరి మళ్ళీ ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తూ ఉన్నారు. అటు మిథున్ రెడ్డిని కూడా తీసుకొస్తూ ఉన్నారు. అసలు మిథున్ రెడ్డిని అయితే ఇంకా కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలనే దీన్ని కూడా ఈ రోజున సిట్టు ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి అయితే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎంత చిక్కు చేసేసినా కూడా వీళ్ళు చిక్కుముడిలన్నీ విప్పేస్తున్నారే అనేది. కేవలం ఇది లిక్కర్ స్కామ్ అనే ఒక్క దాంట్లోనే ఇన్నుంటే మరి మిగతా స్కాముల్లో ఏముంటాయి అంటే యాక్చువల్గా గతంలో మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన శ్వేతపత్రాలు వీటన్నిటి రూపాన ఏవేవి శ్వేతపత్రం ఏ రంగంలో విడుదల చేశారో వాటిల్లో మళ్ళీ వెరిఫై చేస్తే ఉదాహరణకి మరి విద్యుత్ రంగమే తీసుకుంటే అందులో 1750 కోట్లు. కాకపోతే అందులో అదానీ లాంటి వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు కాబట్టి దాన్ని ఏమన్నా పక్కన పెట్టేస్తారేమో, అది వేరే విషయం. మిగతాది మరి గనులు కావచ్చు, ఇసుక ఇప్పుడు 1450 కోట్ల ఇసుక అనేది ఇప్పుడు మరొక స్కామ్ బయటకు వస్తూ ఉంది. అన్ని రకాల స్కాములన్నీ బయటకు తీసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండొచ్చు అనేది ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అది ఈ ఆగస్టులోనే అరెస్ట్ ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నప్పటికీ ఇప్పటికి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని మరి సిట్టు కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇంకా ఫైనల్ ఛార్జ్షీట్ మిగిలింది. ఇంకా ఇందులో అరెస్ట్ కావాల్సిన వాళ్ళల్లో విజయసాయి రెడ్డి పాత్ర ఏమిటి అనే దాని మీద ఇప్పుడు సిట్టు ఎటు రకంగా తేల్చుకోలేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి మీద ఇటు ఆంధ్రాలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, ఆయన పట్ల ఒకంత నిశిత కన్నుతోటే ఉన్నారు. ఆయన పట్ల శీత కన్నుతోటి ఉన్నారు. ఆయన ఏదో రకంగా తప్పించాలి అని అంటే ఆయనేమో ఫుల్గా ఇరుక్కొని పోయి ఉన్నాడు. మరి ఆ కారణానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ లేట్ అయినా కూడా అందులో చెప్పగలిగేది ఏమీ లేదు. కాకపోతే బయటకు వస్తున్న ఆధారాలు ఏ వ్యవహారాల్లో ఏ రకంగా డబ్బు మారకం జరిగిందనేది ఈ రోజున సిట్ బయటపడుతుంటే ముంబైలో ఉన్న డొల్ల కంపెనీలు, కుబేరా సినిమాలు ఇలాంటివన్నీ ఇదేనేమో మరి జగన్మోహన్ రెడ్డి నేను తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ సినిమా చూపిస్తానంటే కుబేరా 2 ఏమన్నా చూపిస్తాడేమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే మైండ్ బ్లాక్ అయిపోయే ఒక ఆధారం ఈ రోజున సిట్టుకు దొరికిందనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.